హలో అందరికీ ఎంత సింపుల్గా టేస్టీగా చిటికలో చేసుకుని రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని బాండి పొడిగా ఉందో లేదో చూసుకోవాలి, చెమ్మ అనేది లేకుండా. ఆ తర్వాత ఇందులో ఉప్మా రవ్వని యాడ్ చేసుకుని దూరగా ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం వాటర్ వేసినప్పుడు ఉప్మా అనేది గడ్డలు కట్టకుండా సాఫ్ట్గా రావడానికి అయితే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాము. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇందులో అయితే 1 tablespoon గీ అండ్ 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఈ రెండు కూడా మంచిగా హీట్ అయిన తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మనకి మెయిన్ ఉప్మాలో ఫ్లేవర్ వచ్చేసి అల్లం బట. సో ఈ అల్లం ఫ్లేవర్ ఉందంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం అల్లం అయితే తాలింపు లాస్ట్లో వేస్తారు, కానీ ఇట్లా ఫస్ట్లో వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో అల్లం కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకుని ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. సో మనం తాలింపు ఫ్రై చేసుకుంటున్నప్పుడే తెలుస్తుంది మంచి అరోమా అనేది. సో అట్లా మంచి అరోమా వచ్చిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు అంటే ఇవే యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇందులో సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ కొంచెం క్వాంటిటీగా ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. సో ఇవి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ క్యారెట్ని కూడా యాడ్ చేసుకుని సో మంచిగా మగ్గించుకోవాలన్నమాట. సో మూత పెట్టేసి మగ్గించుకున్నట్లయితే మనకి టొమాటో, క్యారెట్ ఇవన్నీ కూడా మగ్గిపోతాయి అండ్ ఉడకడం కూడా బాగుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మొత్తం మగ్గించుకోవాలన్నమాట. సో మనకి ఇవి మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, మగ్గకపోతే టేస్ట్ అనేది బాగోదు. పచ్చి పచ్చిగా మనకి ఆనియన్స్ ఇవన్నీ కూడా తగులుతూ ఉంటాయి. సో మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో మనకి క్వాంటిటీ అనేవి లేదు, ఒక గ్లాస్ ఆఫ్ రవ్వ వేసుకుంటే ఒక 2 to 3 glasses ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. సో మనకి ఉప్మా రవ్వ అనేది లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఉప్మా అనేది. సో టైట్గా ఉంటే అస్సలు బాగోదు. సో వాటర్ వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ కూడా వేసుకుని బాగా బాయిల్ అవ్వాలి, ఇట్లా మరుగుతూ ఉండాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వని ఇట్లా ఒక చేత్తో వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఒక గరిటెతో చుట్టుకుంటూ తిప్పుతూ ఉండాలి. సో ఇలా తిప్పినట్లయితే ఉండలు కట్టకుండా ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తాను కదా ఎంత చక్కగా ఉండలు కట్టకుండా వచ్చిందో. ఇది మనకి రవ్వ వేయగానే సిమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే కొంచెం చాలా గట్టిగా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వెంటనే గట్టిగా అయిపోతుంది. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి ఒక 5 minutes పక్కన పెట్టేసామంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మంచిగా బౌల్లోకి వేసుకుని తినేయడమే, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. బై బాయ్.